ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. యాపిల్ వాళ్ళే లాస్ట్ వీకే చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసిరు బై. ఈ వీక్ అవి సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మర్చిపెట్టడానికి తక్కువ బడ్జెట్లో యాపిల్ వాళ్ళ మ్యాక్బుక్ నియో అనమాట. సో ఈ ల్యాప్టాప్ అయితే సేల్స్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఐఫోన్ 17 కూడా వచ్చింది. దాని తర్వాత చూసుకుంటే మ్యాక్బుక్ ఎయిర్ M5 మోడల్స్, మ్యాక్బుక్ ప్రో మోడల్స్ M5 మోడల్స్ వచ్చేసినాయి. అండ్ దాని తర్వాత చూసుకుంటే మాత్రమే ఐప్యాడ్ M4ది ఐప్యాడ్ ఎయిర్తో పాటు కూడా వచ్చింది అనమాట. అండ్ లాస్ట్లో చూసుకుంటే స్టూడియో డిస్ప్లే XDRవి ఇవి ఆబ్వియస్గా ప్రైస్ విషయం కోసం మాత్రం అన్నిట్లో కూడా ఒక ప్రైజ్ ఉన్నాయి. తక్కువ అంటే 17E అండ్ ఆల్సో ఇది మ్యాక్బుక్ నియో ఏవైతే తక్కువలో అనిపించింది, అంటే వీళ్ళ కేటగిరీలో చూసుకుని తక్కువ అనిపించింది. మీరు కొన్నారా మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో వాళ్ళది ట్యాబ్ ప్లస్ Gen 2 ఏదైతుందో పోయి స్పాట్ అయిందంటే లీక్డ్ రెండర్స్ ప్రకారం చూసుకుంటే ఓవరాల్ డిజైన్ అయితే మార్చారు అనేసి అయితే అంటారు. సో దీనికి సంబంధించిన ప్రైస్ విషయాలు ఏవైతే దొరకలేవు, కానీ నెక్స్ట్ అయితే లీక్డ్ ఫోటోస్ అండ్ ఇమేజెస్ అయితే బయటపడ్డాయి. సో ఇక్కడ డాల్బీ అట్మాస్ వస్తుంది అనేసి అయితే అన్నారు. అండ్ డ్యూయల్ మైక్రోఫోన్స్ వస్తున్నాయి, సిమ్ సపోర్ట్ ఉంది. సో దీని గురించి అయితే మోస్ట్లీ ట్యాబ్స్ కంటే ఈ మధ్య పెద్ద సైజ్ డిస్ప్లేతో పాటు వచ్చి స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ కన్సిడర్ చేసుకుంటారు. ఇన్ కేస్ ట్యాబ్స్ యూజ్ చేస్తారా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే లైక్ అయితే పక్కా చేయండి అనేసి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది మెటా ఉంది కదా, మెటా వాళ్ళు AI సోషల్ మీడియా సైట్ని అవుతుందో అక్వైర్ చేసుకురంట మాల్ట్ బాట్ని. సో ఇక్కడ హ్యూమన్స్ ఎవరు అయితే ఉండరు, జస్ట్ AI వాళ్ళు పోస్ట్ చేస్తారని అన్నారు. ఇంతకుముందు కూడా చాలా కాంట్రవర్సీ అయింది ఏమంటే దీని మీద, మాల్ట్ బాట్ మీద. సో మీరేమనుకుంటారు, ఏమైనా బెనిఫిట్ అవుతుందా మనకి ఏందని కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే పెద్దగా ఏమనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రస్ట్ నుంచి అన్నమాట. సో రస్ట్ అంటే కోడింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ కోడింగ్ లాంగ్వేజ్, ప్రీమియం లాంగ్వేజ్ అనుకోవచ్చు. ఇక్కడ దీంట్లో రస్ట్ 1.94 వచ్చింది. దీంట్లో ఇంట్రొడ్యూస్ చేసినట్టే అరే విండోని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. కార్గో కాన్ఫిగ్ ఇంక్లూజన్ తీసుకొచ్చారు. టామ్ 1.1 సపోర్ట్తో పాటు కూడా తీసుకొచ్చారు అన్నమాట. సో కోడింగ్కి సంబంధించి నాకు ఎక్కువ ఐడియా అయితే లేదు బై. సో కోడింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే ఇది జపాన్లో అయిందనమాట ఇది. సో జొటాక్ వాళ్ళు జపాన్లో మీకు RTX 5070 గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు ఫ్రీగా అంబ్రెల్లాని అయితే ఇస్తారు అనమాట. ఇక్కడ కొంతమంది మీమ్స్ వచ్చినాయి తా చెప్తా, కానీ ఇక్కడ ఈ గ్రాఫిక్ కార్డు ఒకవేళ ఇట్లా March 16th లోపల ఈ గ్రాఫిక్ కార్డ్ పర్చేస్ చేస్తే ఇట్లా మీకు ఇది రెసిడెంట్ ఈవిల్ రిక్వైమ్ ఉంది కదా కొత్తగా వచ్చిన గేమ్, దానికి అంబ్రెల్లా అనేది రీడింగ్ కోడ్తో పాటు అంబ్రెల్లా కూడా ఇస్తారు అనమాట సేల్స్ ప్రమోషన్ కింద అనేసి. ఇక్కడ అంబ్రెల్లా అనే కార్పొరేషన్ అవుతుందో దానికి దీనికి సింక్ అయ్యేటట్టు చూపిస్తారు. కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది నాకు. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అక్కడ ఒకరు ఉంటే ఇట్లా పర్చేస్ చేసుకోమని చెప్పండి. ఇన్ కేస్ చెప్పలేం, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. సో ఇది ఒకటి అప్డేట్ అనమాట జపాన్ నుంచి, అంతే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో. నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ నుంచి అనమాట. సో స్టీమ్లో వరల్డ్ వార్ Z అనే గేమ్ ఏదైతే ఉందో మీకు 349 రూపీస్కి అవైలబుల్ ఉంది బై, అంటే 350 రూపాయలకి. ఈ గేమ్ వచ్చేసి 2021లో వచ్చింది. కొంచెం మంచి హైప్తో పాటు వచ్చింది అనుకోవచ్చు. బాగానే ఉంటుంది, జాంబీ లాంటి వైబ్ కావాలి అంటే ఇట్లా తక్కువలో తీసుకొచ్చింది. ఎందుకంటే రెసిడెంట్ ఈవిల్ది కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి తీసుకోవచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్ తక్కువ 50 GB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ కంపల్సరీ ఐఫై ప్రాసెసర్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. గ్రాఫిక్ కార్డ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ బేసిక్గా 4 GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. అండ్ 8 GB ర్యామ్ అయితే మినిమం ఉండాల్సింది గేమ్ రన్ కానీ. అండ్ ఇవి వాళ్ళు ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.